ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నాను కదా. సంవత్సరంలో మిగతా రోజుల్లో గోరింటాకు పెట్టుకోకున్నా ఆషాఢంలో మాత్రం చాలా మంది ఆడవాళ్లు గోరింటాకునైతే పెట్టుకుంటారు. ఈ నెలలో ముఖ్యంగా గోరింటాకు పెట్టుకునే విషయంలో ఆధ్యాత్మికంగా అలాగే ఆరోగ్యపరంగా ప్రయోజనాలైతే ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే గోరింటాకు అంటే గౌరి ఇంటి ఆకు. క్రమక్రమంగా అది గోరింటాకుగా మారింది. గౌరీదేవి చిన్నతనంలో తన స్నేహితులతో వనంలో ఆడుకుంటున్న సమయంలో రజస్వల అవుతుంది. సమయంలో గౌరీదేవి రక్తము నేలను తాకగానే అక్కడ ఒక మొక్క ఉద్భవిస్తుంది. ఆ వింతను అక్కడ ఉన్న తన స్నేహితులు చూసి గౌరీదేవి తండ్రికి ఈ విషయాన్ని తెలియజేస్తారు. వెంటనే తల్లిదండ్రులు వచ్చేసరికి ఆ మొక్క కాస్త పెరిగి పెద్దగా అవుతుంది. ఆ చెట్టు వాళ్లతో నేను గౌరీదేవి అంశతో పుట్టాను, నా వల్ల ఈ లోకానికి ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది. గౌరీదేవి తన పిల్ల చేష్టలతో ఆ చెట్టుకు ఉన్నటువంటి ఆకులను కోస్తుంది. అంతలోనే తన చేతి వేలు ఎర్రబడతాయి. తల్లిదండ్రులు ఆ వేళ్లను చూసి అయ్యో కూతురి వేళ్లు కందిపోయాయి అని అనుకుండగానే గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని, ఈ ఎరుపుతో ఎంతో అందంగా చేతివేళ్లు కనిపిస్తున్నాయని వెంటనే రాజు స్త్రీలకు సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచే గోరింటాకు అంటే అందరికీ ఇష్టం పెరిగింది. అదే కాకుండా గోరింటాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కాబట్టి క్రిమికీటకాలు అంటువ్యాధులు పెరుగుతాయి. పిల్లలంతా నీళ్లలో ఎక్కువగా ఉండడం వల్ల కాళ్ళు చేతులు తొందరగా ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల అలాంటి ఇన్ఫెక్షన్స్ మన ధరలోకి రావు. ఈ గోరింటాకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను కూడా లాగేస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం వల్ల అరచేతిలో ఉన్న ప్రధాన నాడులు యాక్టివ్ గా పనిచేయడం వల్ల సంతానోత్పత్తికి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. ఈ గోరింటాకు రోగ నిరోధక శక్తిని పెంచి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్తారు. ఆడవాళ్లతో పాటుగా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకునే వాళ్ళంట. ఆడవాళ్ళు ఏది చెప్పినా మన మంచికే అని తెలుస్తుంది కదా. ఇప్పుడు గోరింటాకు దొరకగా చాలా మంది కోన్ లాంటివి పెట్టుకుంటున్నారు. అవేంటంటే కెమికల్స్ తో ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆకు పెట్టుకోవడమే సహజంగా చాలా మంచిది. తప్పకుండా అందరూ ఆషాఢంలో గోరింటాకును పెట్టుకోండి. నచ్చితే లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ ని షేర్ చేయండి.